ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అలాగే సీనియర్ నాయకురాలు మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ పులివెందుల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ జడ్పీటీకి సంబంధించి అక్కడ వైసీపీని ఓడించి తీరుదామని టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఎలా చూడాలంటారు అక్కడ ఎలక్షన్? అంటే ఎన్నికలు అనేవి ఫెయిర్గా జరగట్లేదు అనేది మన 2024 ఎన్నికలు చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మీద స్టేట్ ఎలక్షన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కానీ ఎలక్షన్ కమిషన్ మీద ఇన్ని ఆరోపణలు రావటం అనేది ఇది హిస్టరీలో అంటే హయ్యెస్ట్ బ్లేమ్ చేస్తున్నారు అందరూ కూడా. మనమే కాదు, మొత్తం మేధావులు సైతం పార్టీలు చేస్తే అనుకోవచ్చు, అందరూ కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పులివెందుల్లో బై ఎలక్షన్లు అయ్యాయి, జడ్పీటీసీ బై ఎలక్షన్లు. జడ్పీటీసీ బై ఎలక్షన్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ మేము అన్ని పథకాలు చేసేసాం, కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అన్నీ ఇచ్చేసాం, చాలా సుపరిపాలన చేస్తున్నామని చెప్పినప్పుడు ఎందుకు పోలింగ్ బూత్లు మార్చాలి? ఎందుకు స్టేషన్లు ఒక ఊరు నుంచి ఒక ఊరికి చేంజ్ చేసేయాలి? ఎందుకు డబ్బులు పంపకం విచ్చలవిడిగా చేయాలి? ఎందుకు పోలీసులతో ఇన్ని కేసులు పెట్టించాలి? ఎందుకు అక్కడ అలజడి వాతావరణం సృష్టించాలి? మీ కరెక్ట్గా అయితే సుపరిపాలన ఉంటే ఓట్లు ఎవరికి వేస్తారు? కామన్ సెన్స్ కామన్గా అర్థం చేసుకుంటే అధికారంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీకే లోకల్ బాడీ సాధారణంగా ఎన్నికలు ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే పనులు జరుగుతాయని, అదొక అవకాశం మీకు ఉంది. రెండోది, మీరు గ్రామాన సుపరిపాలన చేసినప్పుడు ఎందుకు ఇంత హడావిడి చేయటం? ఇంక వైసీపీ ఎందుకు నెగ్గుతుంది? పోనీ మీరు ఎందుకు ఇంత చేస్తున్నారు అంటే వైసీపీ ఖచ్చితంగా నెగ్గే అవకాశాన్ని ఇవన్నీ పెట్టి అడ్డు పెట్టి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో మేము నెగ్గామని చూపించుకోవడానికి పడే తంటాలు తాపత్రయము ఆ రకమైన వాతావరణం తప్ప మీరు నెగ్గినా ఓడినా మీరు చేసేది ఏంటిది? ఎందుకు? ఒక్క ప్రశ్నకి చెప్పండి. సుపరిపాలన అయితే ఇంత మార్పులు ఎందుకు చేయాలి? పోలింగ్ బూత్లు ఎందుకు మార్చాలి? ఇంత అలజడి వాతావరణం ఎందుకు సృష్టించాలి? 2 జడ్పీటీసీలకి ఇంత హైప్ ఎందుకు సృష్టించాలి? అంటే టీడీపీకి భయం పట్టుకుంది అనుకోవచ్చు అండి, ఓడిపోతుందని, లేదంటే వైసీపీకి భయం పట్టుకుంది అంటే మాదేముంది, మేము అధికారంలో లేవు, మేము పోలీసులు ఏం చేయగలం? పోలీసులు మా మాట వింటారు? ఇప్పుడు పోలీసే ఉంది, చట్టం తన పని తాను చేసుకెళ్ళలేదు, చట్టం పని ప్రభుత్వం చేయిస్తుంది. పోలీసులతోనే ప్రభుత్వం చేయిస్తున్నట్టుగా పోలీసుల్ని పప్పెట్స్లా వాడుకుంటున్నట్టుగా చాలా సంఘటనలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి ఏమవుతుంది? ఇదంతా చేసేది ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. అందులో సంవత్సరం మాత్రమే, ఇంకా 4 సంవత్సరాలు గవర్నమెంట్ అయితే ప్రతిపక్షం ఏం చేస్తుందంటే కేవలం ప్రచారం చేసుకుంటుంది. ప్రచారం చేసుకుని కార్యకర్తలకి నాయకులు చేసుకుని వెళ్ళి అమ్మ మేము చెప్పేదని చెప్తాం, మీకు సూపర్ 6 అన్నారు, ఏం చేయలేదు, ఇదన్నా చేయండి, మా అభ్యర్థిని నెగ్గించండి అని చెప్తాం. కానీ ఇప్పుడు గవర్నమెంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అక్కడ చేసే అన్నీ చూస్తుంటే ఓటర్ లిస్టులు ఎందుకు మార్చేయాలి, పోలింగ్ బూత్లు ఎందుకు మార్చేయాలి, ఇవన్నీ పెట్టి చూస్తే వాళ్ళకే భయం పట్టుకుంది. అవినాష్ రెడ్డి ప్రచారాన్ని కూడా ఫైనల్గా కూడా ప్రచారాన్ని కూడా అడ్డుకున్నట్టు పరిస్థితి ఉంది. అదే చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గారిని అడ్డుకుంటారు, లీడర్స్ని అడ్డుకుంటారు, అక్రమ అరెస్టులు చేసేస్తున్నారు, అలజడులు సృష్టిస్తున్నారు, కావాలని గొడవలు సృష్టించారు. అసలు పులివెందులలో జరిగే అక్కడ జరిగే 2 జడ్పీటీసీ ఎన్నికలకి ఇంత మెజారిటీ ఉండి 3 పార్టీలు కలిసి ఒక ప్రభుత్వాన్ని సుపరిపాలన నడిపిస్తున్న ప్రభుత్వానికి అంత హైప్ ఎందుకు ఆ జడ్పీటీసీలకి అంటున్నాను నేను. ఎందుకంత ఎవరు ఎలక్షన్లు చేసుకుంటే మా ప్రచారం మేము చేసుకుంటాం, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. అది చేసుకునే దానికి ఏదో ఇంకంటే నేను అనుకుంటా ఓటమి భయమే వాళ్ళకు ఉంటుంది. ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా ఓటమి ఇటు అక్కడ జగన్ గారికే ఉందని, వైసీపీకే ఉందని చెప్పి ఉండాలా. అందుకనే ఇంత హైప్, ఈ రకమైన వాతావరణం సృష్టిస్తున్నారని మా అభిప్రాయం. అంటే 10,000 కూడా ఇచ్చేందుకు వెనకాడడం లేదు. ఇది ఒక ఓటర్లు మభ్య పెడితే మారిపోయే అవకాశం ఉందంటారు. పథకాలు ఇవ్వరు కానీ ఎలక్షన్ వస్తే పంచిపెట్టడానికి డబ్బులు ఉంటాయి. ప్రజలకి పథకాలు ఇవ్వడానికి డబ్బులు ఉండకపోవచ్చు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైనా చేయొచ్చు. అది మాట అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, ఏదైనా అవని డబ్బులు పంచడం ఏం చేస్తున్నాను అనేది లోకల్ చూసుకోవాలి. ఇక్కడ లోకల్ ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకుని తగిన నిర్ణయాన్ని తీసుకోమని మేము కోరుతా ఉన్నాం. కానీ అక్కడ ఉన్న వాతావరణం అంతా చూస్తే ఓటమి భయంతో ఇవన్నీ చేస్తున్నట్టుగా నాకు తెలియదు. ఫైనల్గా చూసుకుంటే 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు మహిళలకు కూడా ఇవ్వబోతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. పక్కన మహిళలు ఆనందం వ్యక్తం పరుస్తున్నారని కూడా టీడీపీ వాళ్ళు. అంటే యాక్చువల్గా నేను
ఏమనుకుంటున్నానంటే ఇది జూన్ నుంచి మొదలైంది, జూన్ జూలై ఆగస్ట్ వరకు వచ్చింది. 15వ తారీఖు బస్సులు మొదలయ్యాక 16వ తారీఖున మేము చెప్తే బాగుంటుంది. ముందే ఏం చెప్పగలం? ఒకటి. రెండోది ఆర్టీసీ వాళ్ళు మీరు చూస్తే ఆర్టీసీ ఆఫీసర్లు ఒకలా చెప్తున్నారు, ప్రజాప్రతినిధులు ఒకలా చెప్తున్నారు, ప్రజలు ఇంకోలా అర్థం చేసుకుంటున్నారు. ఎవరైనా అర్థం చేసుకున్నది ఎలక్షన్లో చెప్పిన మాట అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ బస్సు అయినా ఎక్కొచ్చు అని చెప్పారు. ఇప్పుడు దానికి లిమిట్స్ నిర్ణయిస్తారా, లేకపోతే టికెట్స్ పరిమితి నిర్ణయిస్తారా, ఏజ్ నిర్ణయిస్తారా, ఏం చేస్తారనేది చూడాలి. 15వ తారీఖు బస్సు రన్నింగ్ అయ్యాక 16వ తారీఖు నేను చెప్తాను. శ్రీశక్తి అని కూడా నామకరణం పెట్టారు, దానికి కూడా దాన్ని మరి శ్రీశక్తి పెట్టారు, మరి 2024-25 శక్తి ఏమైంది అంటే అలా ఆ సంవత్సరం అంతా శక్తిహీనం చేశారా? ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారు, మరి తల్లికి వందనం లేదా? 24-25 వందనం ఎక్కడుంది? వందనం లేదు, వందనం పోయింది అంటే తల్లికి వందనం లేదు. అలాగే నిరుద్యోగ భృతి లేదు, రైతు భరోసా మొన్న ఇచ్చారు, మొన్న కూడా ఎంత ఇవ్వాలి మీరు? 20-40 ఇవ్వాలి. మీరు ఇచ్చింది ఎంత? 5,000 ఇచ్చారు, ఇంకా 35,000 బాకీ ప్రభుత్వం. ఫస్ట్ 20,000, ఇప్పుడు 20,000, 24-25, 25-26, 40,000 రైతులందరికీ బాకీ ఉన్నారు. అలాగే నిరుద్యోగులకు కూడా 72,000 బాకీ ఉన్నారు. అదేంటి తల్లికి వందనంకి 2 సంవత్సరాలు బాకీ ఉన్నారు. మొదటి సంవత్సరం బాకీలు తీర్చమని కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. ఏదైతే ఇక్కడ పులివెందుల్లో కావచ్చు, అక్కడ ఉప ఎన్నికలు అయితే మొత్తం అధికారం ఉన్నప్పటికీ అలాగే ఓటమి భయం పట్టుకుని ఈ విధంగా ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నంలో అలాగే కూటమి నాయకులు అయితే చేస్తున్నారు. అన్ని పార్టీలు కలిసి అక్కడ ఏదైతే అక్కడ ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు, 2 జడ్పీటీసీ స్థానాలు గెలిచేందుకు అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అక్కడ గ్రామాలలో ఉన్నటువంటి ఓటర్లను మరొక గ్రామాలకు, మరొక గ్రామంలో ఇక్కడ వరకు కూడా ఈ విధంగా ఓటర్లను మరొక ప్రాంతం మరొక విధంగా కూడా ఇక అక్కడ పోలింగ్ ఎప్పటి నుంచో చేసిన ఆ స్థానికులను మరొక స్థానానికి మార్చడం, ఇటువంటి ప్రక్రియని కూడా చేస్తున్నారని, అలాగే ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఆంక్షలు కూడా విధించడం, ప్రచారాలు కూడా వైసీపీకి సంబంధించిన ప్రచారాలు కూడా అడ్డుకోవడం, ఇవన్నీ కూడా ఒక హైప్ క్రియేట్ చేసి అక్కడ పులివెందులలో అలాగే మేము గెలిచామని తీరగడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వాటమి భయంతో ఇటువంటి కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడ గెలవడం తథ్యం అంటూ కూడా పెట్టాపురం మాజీ ఎవరైతే ఉన్నారో అలాగే ఆ వైసీపీ ఇన్ఛార్జ్ వంగగీత గారు చెప్పుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు దానికి సంబంధించినవన్నీ కూడా గత సంవత్సరం నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే అప్పటి నుంచి కూడా అనేక పథకాలు తల్లికి వందనం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కొక్క సంవత్సరం కూడా బాకీ ఉన్నారు. రైతులకు సంబంధించిన 1 సంవత్సరం బాకీ ఉన్నారు. అన్నీ కూడా తెరిచిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రజలకు అన్ని కూడా తీర్చాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా అక్కడ పులివెందులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో భయం పట్టుకుని ఈ విధంగా కూటమి నాయకులు చేస్తున్నారని, అలాగే ఏదేమైనా ఇప్పుడు ఏదైతే ఉచిత బస్సు మహిళలకు ఉందో ఆ ఉచిత బస్సు కూడా వాళ్ళు ఈ యొక్క వాటమి భయంతో ఇవన్నీ కూడా చేసుకోవాల్సి వస్తుందని, అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఒక్కొక్క సంవత్సరం బాకీ తీర్చే వరకు కూడా మేమంతా కూడా పోరాడుతామంటూ వంగగీత విశ్వనాథ్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.